సత్కారం. అది అతిథి దేవోభవ అన్న సంప్రదాయం. ఒక వారణాసి విశ్వేశ్వరుడు, ఒక అయోధ్య బాలరాముడు మరి మొన్ననే ద్వారకాధీశుని చూశారు సముద్ర గర్భంలోకి వెళ్ళి. అలా సన్మానం అందుకున్న గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో మనందరి పక్షాన ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారి స్వాగత వచనాలు. మనందరి జన హృదయ నాయకుడు, ప్రపంచం మెచ్చినటువంటి విశ్వనాయకుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ గవర్నర్ రెస్పెక్టెడ్ తమిళసై సౌందరరాజన్ జీ, రాష్ట్ర మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మీడియా మిత్రులు, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి సుమారు 15,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తుండడం నిజంగా గర్వకారణం. నిన్న ఆదిలాబాద్లో 6,700 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను తెలంగాణ ప్రజల యొక్క సౌలభ్యం కోసము ప్రారంభించిన విషయము, శంకుస్థాపన చేసిన విషయం మనం చూశాం. మరి వరుసగా 2వ రోజు అయినటువంటి ఈరోజు 9,000 కోట్ల విలువైనటువంటి మరికొన్ని ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి గారు అంకితం చేయబోతున్నారు. ఇందులో బేగంపేటలో నిర్మితమైనటువంటి దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఈరోజు మరి నేషన్ డెడికేషన్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు. దీంతో పాటుగా హైదరాబాద్కు మరి గ్యాస్ సేవలు నిరాకటంగా అందించేందుకు ఉద్దేశించినటువంటి హైదరాబాద్ పారాదీప్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. సుమారు 3,338 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ అది. దీని ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు గ్యాసు, పెట్రోలియం ఉత్పత్తుల చేర్చడం చాలా సులువవుతుంది. దీంతో పాటు కంది రామసాన్పల్లె సెక్షన్లో 1,409 కోట్లతో నిర్మించినటువంటి నేషనల్ హైవే 161 4 లేన్ కూడా మోడీ గారు ప్రారంభిస్తారు. అదేవిధంగా మిర్యాలగూడ కోదాడ సెక్షన్ డబుల్ లేన్ కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఇది కాకుండా మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిర్మించినటువంటి 103 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ లైన్ను కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు డెడికేట్ చేయడం చాలా సంతోషం. పేదవాడి రైలు అంటే ఎంఎంటీఎస్. హైదరాబాద్లో సామాన్య ప్రజలకు అత్యంత తక్కువ ఛార్జీల్లో ప్రయాణ సౌకర్యం అందించేటువంటి గట్కేసర్ లింగపల్లి మధ్యన ఎంఎంటీఎస్ రైలును ఈరోజు మోడీ గారు ప్రారంభిస్తారు. దీంతో పాటు ఇతర జాతీయ రహదారులు ఎక్కడైతే మనం ఉన్నామో NH65 పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు కూడా మరి చాలా పెద్ద ఎత్తున 31 కిలోమీటర్ల 6 లేన్ హైవే కూడా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ ఎల్లారెడ్డి మధ్యన మరి జాతీయ రహదారి కూడా ఈరోజు ప్రారంభోత్సవం. అదే కాకుండా ఎల్లారెడ్డి రుద్రూరు మధ్యన 2 లేన్ హైవే కూడా మోడీ గారు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా హైదరాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, పట్టంచెరు మరి నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు ఇవి. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మనకందరూ తెలుసు మరి 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల ప్రాజెక్టులు మరి తెలంగాణకు చేయడం జరిగింది. అందుకంటే మీకు అందరూ తెలుసు జాతీయ రహదారులు 2 టైమ్స్ పెరగడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2014 వరకు 2,500 కిలోమీటర్లు ఉంటే ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో మరొక 2,500 కిలోమీటర్లు నూతన జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా నూతన రైలు మార్గాలు, విద్యుదీకరణ, ఆధునీకరణ, అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, చెల్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ అభివృద్ధి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ లాంటి తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ను అమృత్ భారత్ కింద మరి ఆధునీకరించేటువంటి కార్యక్రమము, అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణము, 3 వందే భారత్ ట్రైన్లు, అదేవిధంగా మరి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్లకు సంబంధించినటువంటి మరి థర్మల్ పవర్ ప్లాంట్ డెడికేషను, అదేవిధంగా రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 26,000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు కూడా మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదే కాకుండా ట్రిపుల్ రూట్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రైలు కూడా మరి దానికి కూడా సర్వే జరుగుతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనకందరికీ తెలుసు, ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రము. దాన్ని మనం అందరం కూడా మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలు అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము. తప్పకుండా రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో మరి తెలంగాణ కూడా కీలక పాత్ర పోషించే విధంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈరోజు తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. రోడ్డు, రైలు, ఏవియేషన్ అలా 3 రకాలు ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నారు గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు. టుడే ఈజ్ ది హిస్టారికల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. Honorable Prime Minister will lay foundation and dedicate to the nation several projects worth of 7,200 crores. వేలాది కోట్ల రూపాయల ఈ ప్రయోజనాల్ని ప్రజలకు అందజేస్తున్నారు. माननीय प्रधानमंत्री जी से अनुरोध करते हैं कि वे रिमोट स्विच ऑन करके ये लोकार्पण करें.